మిత్రులకు వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ దండాలు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ గోసలు పోతాయి అనుకున్నాం. అసలు ఇటువంటి ప్రెస్ మీట్లు ఇట్లా నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు కానీ పొద్దున్న లేస్తే ఇది వచ్చిన తర్వాత కూడా గత 10 ఏళ్ల నుంచి తప్పలేదు, ఇప్పుడు తప్పలేదు. వేసినవి కూడా చక్కగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసే సిచ్యువేషన్స్ లో ప్రభుత్వాలు లేవు. ఇది చాలా సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. 1200 మంది పిల్లలు చనిపోయిన తర్వాత కూడా ఇట్లా ఉన్నది ఈ పరిస్థితి. ఇప్పటికీ అప్పుడు ఎక్కడ చూసినా గానీ శవాలై ఊరేగుతున్నారమ్మా రైతన్నలు, నడి సేన్లల్లో సమాధులైన రమ్మా కూలన్నలు అనుకుంటూ తిరిగినాము. ఇప్పుడేమో శవాలై ఊరేగుతున్నారమ్మా విద్యార్థులు, నడి సేన్లలో సమాధులైన రమ్మా అనుకుంటా నోట్ల కట్టలకు మందుకు అమ్ముకోకుండా నిజాయితీ పరులను, నిస్వార్థ పరులను గనక గద్దెల మీద కూర్చోబెడితే, అధికారంలోకి అసెంబ్లీలకు టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అసెంబ్లీ పార్లమెంట్లో కూర్చోబెడితే తప్ప దీనికి పరిష్కారం లేదు. దానికి ఇప్పుడు నష్టపోతున్నటువంటి వాళ్ళు యువకులు కావచ్చు. ఇలా బయట బజార్లో చూస్తే 5,000 రూపాయలకు అంగట్ల సరుకు లెక్క పంతుల్లే, సమాజాన్ని తీర్చిదిద్దాల్సిన పంతుల్లే 5,000 రూపాయలకు ఓట్లు అమ్ముకున్నాడు. సీసా బాటిల్లు, మందు బాటిల్లు, దాంట్లో కూడా బ్రాండ్స్ అట. మేము ఈ బ్రాండ్ తాగుతామా, మాకు ఆ బ్రాండ్ కావాలనే కాడికి ఆ కాంపిటీషన్ లో పడిపోతా ఉన్నారు. దాంట్లో భాగంగా ఇలా ఉద్యోగస్తుల దగ్గరికి తీసుకుపోయేటందుకు, ఉద్యోగస్తులు ఎటువంటి వాళ్లకు ఉద్యోగాలు రావాలంటే ఇప్పుడు ఇది చూస్తే మొత్తం ఎక్కడ చూసినా గానీ, ఏ అంశం చూసినా గానీ దాంట్లోకెళ్ళి తప్పులు కనబడుతున్నాయి. మరి ఇటువంటి వాళ్ళు తీసుకుపోయి ఆ పంతులందరినీ నేను తిప్పుతున్నా అనుకోని మీరు, లేకపోతే అవమానపరుస్తున్నాన్ని పక్కకు పడేస్తే అంతా మళ్ళీ మంచోళ్ళు లేరని చెప్తలేను కానీ ఉన్న దాంట్లో చెప్తారు. దీంట్లో కూడా అంటే అర్హులైనటువంటి వాళ్ళు కాకుండా అనర్హులు బ్యాక్ డోర్స్ లెక్కెళ్ళి కావచ్చు, వీళ్ళకి సరిగా పరీక్షలు కండక్ట్ చేయరాక కావచ్చు వస్తున్నటువంటి వాళ్ళే మేజర్ గా ఉన్నారనేది చాలా క్లియర్ కట్ గా తెలుస్తున్నది. తొందరపాట్ల కావచ్చు, లోపల ఏం చేసిరో తెలియదు. ఒకటే 2 సెంటర్లకు వెళ్ళి 18-19 సెంటరా, 2 సెంటర్లకు వెళ్ళి 70 పైన ఉన్నారట. రాని సెంటర్లు ఎంత ఉన్నాయి? అసలే రాని సెంటర్లు ఎన్ని ఉన్నాయి? ఒక 10 సెంటర్లకు పైన అసలు ఒకరు కూడా సెలెక్ట్ కాదట. ఇదేం విచిత్రం, ఏం చూద్దాం, మాకు అది అర్థమే తెలియదు. ఇది మరి తెలుస్తలేదు. ఇది తెలుగు మీడియం వాళ్ళకైతే చూస్తుంటే ఎవరిని కదిలిచ్చినా కానీ, తెలుగు మీడియం కదిలిస్తే శోకమే. అన్న మాకు అన్యాయం జరిగింది, అన్న మాకు మోసం జరిగింది. ఏళ్ల నుంచి సిలబస్ కూడా వాళ్ళు ప్రాపర్ గా ఏం సిలబస్ పెడతారో, యూపీఎస్సీకి అన్నిటికీ గైడ్ లైన్స్ ఉంటాయి. ఈ ముఖ్యమంత్రి గతంలో ఏం చెప్పిండు, నేను యూపీఎస్సీ తరహాలా తీసుకొచ్చి పెడతా అన్నాడు. కానీ కాదు, గతం వాళ్ళు ఏం చేసిండ్రో వీళ్ళు కూడా గట్టినే కంటిన్యూ చేసిండ్రు. 2 సార్లు 3 సార్లు ఎంత ట్రౌమా గురవుతున్నారంటే ఎగ్జామ్స్ రాసిన తర్వాత కూడా ప్రభుత్వాలు చేసిన తప్పులతోటి వీళ్ళు నిరుద్యోగులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వాళ్ళు దీంట్లో బలైతున్నారు. ఇదేంటంటే నేను కొంచెం మూలాలు మాట్లాడుతున్నా. ఇప్పుడు కొంతమంది అంటున్నారు, ఇంతకుముందు వస్తుంటే ఫోన్ లో మాట్లాడుకుంటా మిత్రుడు చెప్తున్నారు, అంతా అయిపోయింది కదా భయ్, ఇంకేం మాట్లాడతారు, మీద అంతా అరణ్య రోదనమే అవుతుంది కదా, నువ్వే చెప్తూ మొన్న అన్ని రాజకీయ పార్టీలు కలిసే ఉన్నాయని. నిజంగానే కరెక్టే అది. ఇప్పుడు పొలిటికల్ పార్టీస్, నేను రాకేష్ గురించి ఎవరి గురించి మాట్లాడు కానీ పొలిటికల్ సిస్టమ్ గురించి చెప్తా ఉన్నా. నువ్వు జియో 29 అంశం కావచ్చు, ఈ అంశాల గురించి అశోక్ నగర్ లో ఇన్సిడెంట్ జరిగినప్పుడు వీళ్ళందరూ కలిసి ఢిల్లీ దాకా గాలి బొట్టలో పట్టుకొని పోయినరు. కేటీఆర్ కావచ్చు, ప్రవీణ్ కుమార్ కావచ్చు, ఢిల్లీ దాకా పోయినరు. ఇవాళ ఏం మాట్లాడతారు? అసెంబ్లీలో ఇష్యూ లేదు, రోడ్ల మీదకి వచ్చి వీళ్ళు కొట్లాడే ఇష్యూ లేదు. ఇవాళ కాడ కూర్చున్న వాళ్ళని మీరు పైకి రమ్మని చెప్తే వెనుక ముందు అవుతారు. ఎందుకంటే ఫోటోలు తీసి రేపు ఇంటికాడ వచ్చి అరెస్ట్ చేస్తున్నారు, ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు, ఇండివిజువల్స్ టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారు. ఇది కంటిన్యూ అయితేనే ఉన్నది. ఆంధ్ర పాలకులతోటి మొదలైంది, మొన్న 10 ఏళ్ళు అదే జరిగింది, ఇప్పుడు మళ్ళీ అదే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా సేమ్ అదే జరుగుతున్నది. టీఆర్ఎస్ వాళ్ళు పట్టించుకుని ఢిల్లీ దాకా తీసుకుపోయిన కపిల్ సిబల్ తో మాట్లాడిపించిన కేసులు వేపిస్తామని చెప్పని తీసుకుపోయినరు, చేసిండ్రు, అక్కడితో ఆపేసిండ్రు. మరి ఏం జరిగింది అర్థమైతలేదు. సేమ్ బీజేపీ కూడా అట్నే ఉన్నది. బండి సంజయ్ వచ్చి మీ ఉద్యమానికి వచ్చి నిలబడ్డాడు, ఓ ఇట్లానే అరెస్ట్ అయ్యి ఇట్లా అని చెప్పి తీసుకొని పోగానే కథం ఆ రోజుకు క్లోజ్ అయింది. తెల్లారి వరకు మొత్తం మీడియాలో వచ్చేసింది బండి సంజయ్ దీనికి నిలబడండి. బీజేపీ వాళ్ళు నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఏం లేదు, కోర్టులన్నింటినీ మేనేజ్ చేసిండు రేవంత్ రెడ్డి అని చెప్తున్నాడు ఆయన ఇంటర్నల్ మీటింగ్లలో చెప్తా ఉన్నాడు. ఇది ఏం సంగతి? ఇది ఏమైతుంది అసలు? అన్ని రాజకీయ పార్టీలు ఇటువంటి అంశాలలో ఏదో సింపతి ఉన్నటువంటి వాళ్ళు ఒకరిద్దరు ఆడిగా మాట్లాడుతుండొచ్చు, కానీ ఇప్పుడు తన పోయి ఏమన్నా ఆడబోయి వాళ్ళ నాయకులకు చెప్తాం ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది ఉన్నదా? లేదు. ఎందుకు మాట్లాడతలేరు? ఇదంతా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సమస్యలు ఉన్నాయా లేవా అంటే బొచ్చడు సమస్యలు పాడలే ఎక్కడ చూసినా కానీ. ఇప్పుడు జనార్దన్ చెప్తున్నదో మొత్తం తప్పుల తడక. ఇంతకుముందు చెప్తా ఉన్నాడు, అన్న పులి అంటే ఏం చేస్తుంది, మావాడు నల్లమల్ల పులి ఏం చెప్తా ఉంటాడు కదా ఊకే. పులి అంటే మేకలను జింకలను అన్నింటినీ వేసి తినే బాపతే కదా. అదే వచ్చి ఇప్పుడు ఓ పులిలకు వచ్చి హెచ్సియూలో కూడా మీద పడ్డది. ఆయనకు అడవి అంటే ఎంత ఇష్టమో ఇక్కడ తెలుస్తా ఉన్నది. నువ్వు ఆ పేపర్ల సంగతి నువ్వు చెప్పు, జర ఒక్క నిమిషం చెప్పు. నువ్వు నీతోనే చెప్పాలన్నా నాకు అది. ఏ పేపర్ ఏంది అని ఒకసారి చెప్పి.
మిత్రులారా, మనకు 4th పేపర్ ఉంది కదా, ఎకానమీ అండ్ డెవలప్మెంట్. ఇందులో 3 సెక్షన్లు కదా. 3 సెక్షన్లలో ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంటల్ ఇష్యూస్. దీంట్లో ఇచ్చినటువంటి సిలబస్లో కంప్లీట్గా ఎకాలజీ సిలబస్. ఈ ఎకాలజీ సిలబస్ నుంచి వచ్చిన క్వశ్చన్లు కూడా కంప్లీట్ ఎకాలజీ బేస్డ్ క్వశ్చన్సే వచ్చినాయి. మరి ఇక్కడ ఈయన మనకు పేపర్ ఎవాల్యుయేటర్స్ని ఇచ్చినటువంటి ఒక వెబ్ నోట్లో అసలు ఎన్విరాన్మెంట్ నుంచి ఫ్యాకల్టీలను తీసుకున్నారు, కానీ ఎకాలజీ నుంచి ఎక్కడ తీసుకోలేదు. ఎకానమీ అండ్ డెవలప్మెంట్గా అతను తీసుకున్నటువంటి ఎవాల్యుయేటర్స్ 38 మంది. అంటే ఫస్ట్ ఎవాల్యుయేషన్కు 19, సెకండ్ ఎవాల్యుయేషన్ 19. మరి ఎన్విరాన్మెంట్ ప్రొఫెసర్స్ ఎక్కడ వేరు? ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది, అలా పిహెచ్డీలు కూడా ఇప్పటికీ ఒక 100 అవార్డు అయినాయి పిహెచ్డీస్. మరి ఎన్విరాన్మెంట్ వాళ్ళని ఎందుకు పెట్టలేదు అంటున్నాం. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి యొక్క వైఖరి, తన యొక్క తత్వం ఇక్కడ క్లియర్గా హితబోధవుతుంది. ఏంటంటే ఇవాళ డిప్యూటీ కలెక్టర్ అయినటువంటి వాడు ఒక 5 ఏళ్లలో కన్వర్ట్ ఐఏఎస్ అవుతాడు. కన్వర్ట్ ఐఏఎస్ అయినాక ఇతడు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, బయోడైవర్సిటీ యాక్ట్ ప్రకారం 2013 బయోడైవర్సిటీ యాక్ట్ ప్రకారం డిస్ట్రిక్ట్ బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ అథారిటీకి హెడ్ అవుతాడు. బయోడైవర్సిటీకి సంబంధించినటువంటిది మొత్తం ఇతనే చూసుకోవాలి. ఏ ప్రాజెక్ట్ కట్టినా ఏది కట్టినా ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ చేయాల్సింది కలెక్టర్. బయోడైవర్సిటీకి ఉన్నటువంటి కలెక్టర్ చేయాలి. ఇవాళ కలెక్టర్కే బయోడైవర్సిటీ మీద ఎకాలజీ పైన పట్టు లేకుండా వాని పేపర్ వేరే దిద్దిచ్చిండు. ఆ దిద్దిచ్చినటువంటిది ఇప్పుడు ఏడ కనిపిస్తుంది, హెచ్సియూలో కనిపిస్తుంది. ఆడ జింకలు అవన్నీ అరణ్య రోదన పెడుతుంటే దాన్ని పలకబడుతున్నటువంటి వాళ్ళు ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి విధ్వంసం అని తెలుసు, కానీ ఒక కన్స్ట్రక్షన్ తెలియదు. ప్రకృతి ప్రేమికుడు కాదు. నేను నల్లమల పులిని అంటున్నాడు. పులి ఎప్పుడు కూడా వేటాడుద్ది, అమాయకులను బలిగొంతది, నక్కల్ని జింకల్ని అన్నింటినీ రక్తం తాగేదే పులి యొక్క తత్వము. రేవంత్ రెడ్డి తత్వం కూడా ఈడ ఎన్విరాన్మెంట్ విధ్వంసం చేయడమే. ఆ విధ్వంసంలో భాగంగానే ఇలా ఎన్విరాన్మెంట్ ప్రొఫెసర్ లేకుండా చేసిర్రు. ఇది మీరు గ్రహించండి. ఇవాళ హెచ్సిను పలకగొడుతున్నది ఇక్కడనే భూమిక పడ్డది. రేపైనా ఐఏఎస్లు కూడా రేవంత్ రెడ్డికి ఇట్లా ఊడిగం చేయడమే. ఇంకొక అంటే అదంతా నేను చెప్పే బదులు జనార్దన్ ఎప్పటి నుంచో దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింది, కేసులు పెట్టించుకొని పొద్దున రాత్రి లేస్తే ఇదే పని తప్ప తనకు ఇంకో పని లేదు. ఇంకా తెలుగు మీడియం వల్ల ఎంతమంది మీరు 250 తీసినాయి, 250లా ఎంతమంది? ఒక్కరికి కూడా వీళ్ళు 250 తెలుగు మీడియంలో రాసినటువంటి వాళ్ళై 250 హాల్ టికెట్ కలెక్ట్ చేస్తే ఒక్కరికి కూడా దాంట్లో 450 మించి లేదంట. ఒకరే అతనికి వచ్చింది 450. హైయెస్ట్ ఎంత? ఇది తెలుగు మీడియం. ఇంగ్లీష్ మీడియం ఎంత? ఇంగ్లీష్ మీడియం వాళ్ళకేమో 550 వచ్చినాయి. ఇదొక విచిత్రం ఉన్నది. ఆయన పాపం ఆ పిల్లగాడు అప్పుడే పాస్ అవుతారట. మన అంతా జీనియస్ అయ్యేది ఉంటే అంతకుముందు రాసినటువంటి ఎగ్జామ్ లో మార్కులు తీస్తే 550 వచ్చినా కూడా సివిల్ ఎగ్జామ్ ఉన్నటువంటి గ్యాప్ కేవలం 18 రోజులే. ఈ 18 రోజులలో తెలంగాణ ఎకానమీ ఎప్పుడు చదివింది, తెలంగాణ జాగ్రఫీ ఎప్పుడు చదివింది, తెలంగాణకు సంబంధించినటువంటి సాంస్కృతిక అంశాలు, తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి విముక్తి, వీటన్నిటి గురించి ఎప్పుడు చదివింది? 18 రోజులలో ఐఏఎస్ను తయారు చేస్తుందంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా గొప్ప ప్రభుత్వం. ఈ కథ ఇట్లున్నది కదా. 3 సార్ల 4 సార్ల సివిల్స్ ఇంటర్వ్యూ పోయిన వాళ్ళకు 370, 380 మార్కులు వచ్చినాయి. ఇది పాసిబుల్ ఇది. సో ఇవన్నీ ఇది మొత్తం వీళ్ళు అమ్ముకున్నారని నేను చెప్తలేను. వీళ్ళు ఏం చేసారో అర్థమైతలేదు, కానీ మొత్తం ఇదంతా తప్పుల తడక. ఎవరికో వాళ్లకు లాభం చేసేందుకు 30 సంవత్సరాల పైన ఉన్నటువంటి వాళ్ళు ఎడ కనబడతలేరు అంటారు. ఇవన్నిటి మీద ఇప్పుడు ఈ సమస్యలు కావచ్చు, తెలుగు మీడియం కావచ్చు, ఇవన్నిటి మీద ప్రాపర్ గా కనుక ఒక కమిటీ వేసి దీన్ని వెంటనే ఆపి ఓ కమిటీ వేసి దీన్ని కనుక చూడకపోతే ఏదో అంటారు అసలు పిసలుగా నకిలీ పసగా లెక్క అసలులోకి రాకుండా నకిలీగాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే మాత్రం అందులో మంచోళ్ళు ఉండొచ్చు కాదని చెప్తలేను, కానీ నకిలీగాళ్ళు రావద్దు. నిజంగా కష్టపడ్డటువంటి వాళ్లకు రావాల్సిన అవసరం ఉంది కనుక దీన్ని వెంటనే ప్రభుత్వం వాళ్ళ ఇంటర్వ్యూలో మనకు ఎరకలేదు. వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే ఏమున్నది రాబాయ్ ఏ ఎలక్షన్లకు వీళ్ళు మళ్ళీ ఓట్ల కాడికి వచ్చినాడు ఏదో మతపరిచి మాయ చేసి పైసలు ఇస్తే ఓట్లు వేస్తారనే కాడ ఉన్నారు వాళ్ళు. సో అది కాకుండా ఉండేటట్టుగా ఇంకొకటి ఏంటంటే ఉండేటట్టుగా చేయాల్సిన పని ఉన్నది. ఆత్మహత్యలు నేను ఒకటి మీ తరఫుకెళ్ళి అందరికి విజ్ఞప్తి చేయదలుచుకునే ఏంటంటే తెలంగాణ అదే ఆకుల శృతి అంట, ఆకుల శృతి నిన్న ఆత్మహత్య చేసుకుంది. అమ్మ
నేను చెల్లెళ్ళకి కావచ్చు, తమ్ముళ్ళకి కావచ్చు, అందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, తెలంగాణ అనేది పోరాటాల గడ్డ, పోరాటాలకు నిలువైనది. చదువు అంటే తెలివని, సాకలైలమ్మలు అక్షరం అంటే ఏంటో కూడా చూడని ఇటువంటి దొడ్డి కొమరయ్యలు, కొమరం భీములు, ఇటువంటి వాళ్ళు వడిసెల రాళ్ళు బట్టి కారం పొడితోటి, రోకల్ బండలతోటి తిరుగుబాటు చేస్తే నైజాము సైన్యము పైజాము ఊడి పారిపోయిన సందర్భాలు, అటువంటి ఉద్యమాలు, ఆ చరిత్ర ఈ ప్రాంతంలో ఉంది. కాబట్టి చదువుకొని మీరు పీజీలు పిహెచ్డీలు చేసినటువంటి వాళ్ళు, మీరు రీసెర్చ్ స్కాలర్లు ఇక్కడ కాదు జేఎన్యూలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా ఈ ఆత్మహత్యల సైడ్ మీరు ఆ టెంప్టేషన్ కు పోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అంటే మీకు నిరాశ నిస్పృహలు ఉన్నారు అనేది తెలుసు. నేను మొన్నటిది కూడా ఒకటి తీసి బయట పెట్టినా ఎంత అమానుషంగా, ఎంత దారుణంగా పోలీసులు ఎట్లా ఎంబడబడుతున్నారు అనేది. అందుకే నేను రాజకీయ పార్టీల గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, విద్యార్థులను కావచ్చు, ఆస్పిరెంట్స్ ఎగ్జామ్స్ రాస్తుంటే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి పొలిటికల్ పార్టీస్ ఈ ఓట్లు వేసుకొని దున్నపోతులు లెక్క ఇళ్లలో కూర్చొని పంటున్నారు కదా. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ లో ఉన్నటువంటి దుర్మార్గులు కూడా ఇదే వేదిక మీదకి వచ్చి ఇక్కడ కూర్చొని రేవంత్ రెడ్డి ఇట్లా బల్లా కొట్టి నేను మీ ఎంబడి ఉంటా అన్నాడా లేదా? బల్లా కొట్టి ఇదే ఇక్కడనే సిగ్గుండాలే, శరం ఉండాలే మీకు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది అంటారు కదా, కన్నా తల్లి పాలు తాగి రొమ్మును కొరికిన లెక్క చేస్తున్నాడు ముఖ్యమంత్రి. నీకు సోయి చరిత్రలో నువ్వు అనుకుంటున్నావేమో ఇది అయిపోయింది, నన్ను ఎవడేం బీకెళ్ళాడని. ప్రతి సావుకు లెక్క కట్టి వసూలు చేస్తాం. నువ్వు ఎన్నో రోజులు ఉంటారని అనుకుంటున్నామో మీరు కావచ్చు, ఇంకా గతంలో చేసిన వాళ్ళు కావచ్చు. గతంలో చేసిన వాళ్ళు దుర్మార్గం చేసిరు కాబట్టే నిన్ను ఎన్నుకున్న తర్వాత నువ్వు వచ్చి కూడా అదే పాపానికి ఉడిగొడుతున్నావు. తెలంగాణను మొత్తం వల్లకాడు చేస్తున్నారు వీళ్ళు. విద్యార్థి యువకులారా, దయచేసి తెలంగాణకు అమరులు వద్దు, తెలంగాణకు సైనికులు కావాలి. తెలంగాణ నీడ్స్ సోల్జర్స్, నాట్ మార్టైర్స్. ప్లీజ్ ఎక్కడ పోయినా కానీ కాయిన్ చేయండి, ధైర్యంగా ఉండండి, అటువంటి వాళ్ళను ఆదర్శంగా తీసుకోండి. నిరాశ నిస్పృహలకు పోవాల్సిన అవసరం లేదు. కొట్లాడుతున్నారు ఇలా రాజకీయ నాయకులు, లంగాలు దొంగలైనరు కాబట్టినే ఇలా ఢిల్లీ దాకా పోయి కొంతమంది పిల్లలాడ పోయి కూర్చొని పిల్లర్ టు పిల్లర్ ప్రతి ఇల్లు తిరుగుతున్నారు. మాకు సాయం కావాలా, సహకారం చేయండి. అడ్వకేట్లకు పైసలు ఇవ్వలేక కేసుల దమ్మున్నది. ఏ కోర్టులు కూడా ఈ కేసులో తప్పున్నదని చెప్తలేరు. మీరు ఆలస్యంగా వచ్చిరని చెప్తున్నారు. ఎవరి దగ్గర పోయినా కానీ కనీసం ఒక 5 లక్షలు 10 లక్షలు 500 1000 రూపాయలు ఎవరైనా ఇచ్చేది ఉంటే వాళ్ళని పోలీసు హరాస్ చేసి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది మొన్న. అది వచ్చింది, నేను చెప్పిన అది బయటకు వచ్చింది. ఒక్కరికి కూడా దాని మీద పట్టింపు లేదు. ఇప్పటికట్లా జరిగినాక ఇళ్లలో ఎట్లా కూర్చుంటారు, ఫామ్ హౌస్లలో ఎట్లా కూర్చుంటారు. పెద్ద ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు హోమ్ మినిస్టర్లు, పెద్ద సెంట్రల్ మినిస్టర్ అయిన కదా బీజేపీ వాళ్ళు, వాళ్ళకేమనిపిస్తలేదా వాళ్ళ ఇంట్లో పిల్లలు కాదా? ఆఖరి మాట చెప్పి నేను ముగించేస్తా. రేవంత్ రెడ్డి తన బిడ్డ నా బిడ్డ పెళ్లికి ఎంగేజ్మెంట్ కు రానియలేదు, నా బిడ్డ పెళ్లి అప్పుడు నన్ను జైల్లో పెట్టిండ్రు, జైలుకి వెళ్ళి వచ్చి అటెండ్ చేసిపోయినా అని చెప్పి పెద్ద బాధపడుకుంటా అధ్యక్ష అని పొంగనాల మాటలు మాట్లాడుతుంది కదా. ఇవాళ మొన్న చచ్చిపోయిన చెల్లె నీ పోలీసోళ్ళు వాళ్ళ ఆఫీస్కి పోయి దండం పెట్టి బతలాడుతున్నది. వదిలిపెట్టండి, నన్ను అరాజ్ చేయకండి, నన్ను నౌకరి పోతుందని చెప్పని ప్రాధేయపడుతున్నా గానీ అమానుషంగా, దౌర్జన్యంగా, నిర్లజ్జగా నీ పోలీస్ వ్యవస్థ, నువ్వు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మరి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. నీ బిడ్డ ఒక తిరిగి అయితే ఒక తిరిగి ఉంటుందా? మంది పిల్లలేదు ఒక, నీ బిడ్డ పెళ్లికే రాలే కావచ్చు నువ్వు, కానీ ఇవాళ ఒక తెలంగాణ ఆడబిడ్డ రేపు గ్రూప్ 1 IAS IPS కావాల్సినటువంటి మా చెల్లె తెలంగాణ బిడ్డ ఆత్మహత్య చేసుకుంటేందుకు ప్రేరేపించిన వాళ్ళ బిడ్డ కాదా అని చెప్పి అడుగుతున్నాం. ఇవన్నీ లెక్క కడతాం. నువ్వు ఇవి కరెక్షన్స్ కనుక చేయకపోతే ఇది ఒకటి కాదు తప్పు. ఇవాళ మాట్లాడతలేం, ఈ తప్పు ఒకటి కాదు, గతంలో కూడా ఉన్నాయి. అవి నేను తర్వాత చెప్తా, నేను బరాబర్ చెప్తా. కానీ దీని మీద మీరు ఇమ్మీడియట్ గా వెంటనే ఏదైనా చేయకపోతే కోర్టులు అయితే ఎట్లాగా ఆశ్రయించుడే, కోర్టులు నడుస్తూనే ఉన్నాయి. కానీ ప్రజాక్షేత్రంలో, ప్రజల మనసులలో, యువకుల గుండెలలో నువ్వు చేసినటువంటి ప్రతి పని, అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ప్రతి పని వాళ్ళ గుండెలకు దిగుతున్నది. ఎప్పుడో దీనికి వాళ్ళు జవాబు చెప్తారు, ప్రతీకారం తీర్చుకుంటారు. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ. మన వీరులకు మళ్ళొక్కసారి చెప్తున్నా, తెలంగాణ నీడ్స్ సోల్జర్స్, నాట్ మార్టైర్స్. థ్యాంక్ యూ.